సంతూర్ అనే బ్రాండ్ మనం ఏజెస్ నుంచి వింటున్నాం కదా. బట్ సంతూర్ అసలు ఎవరిదో మనం విన్నామా? లేదు. దాన్ని పక్కన పెడితే సంతూర్ అనే బ్రాండ్ మీద మన కన్జ్యూమర్ కోర్టులో ఎన్నో కేసెస్ ఉన్నాయి. అదేంటి సోప్ మీద కేసెస్ అనుకుంటున్నారా? ఉన్నాయి. అసలు అదేంటో తెలుసుకుందాం. దాన్ని కూడా పక్కన పెడితే ఆ కేసెస్ వేసింది మన లేడీస్. అదేంటి వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ లేడీస్ కదా, వాళ్ళు కేసు వేయడం ఏంటి అంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. బట్ ఇవన్నిటిని కొంచెం కొంచెం సైడ్కి పెడితే వాళ్ళ రైస్ సంతూర్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ సోప్ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్. అలాంటిది అసలు జీరో నుంచి అంత టాప్కి ఎలా వెళ్ళారు, ఆ బ్రాండ్ వెనుకున్న మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటి అసలు తెలుసుకోవాలని ఉంది కదా. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. All right. So సంతూర్ గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి, వాళ్ళ కాంపిటీటర్స్ గురించి, ఒకదాని తర్వాత ఒకటి అలా టాప్ సెకండ్ లెవెల్కి ఎలా వెళ్ళిందో కూడా మాట్లాడుకుందాము. అలాగే ఈ కన్జ్యూమర్ కోర్టులో వేసిన కేసెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ కొంచెం స్టోరీని రివైండ్ చేస్తే మనం బ్యాక్ ఇన్ 1982లో ఈ మన సంతూర్ అనేది మనకి ఇంట్రడ్యూస్ అయింది. బట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే యు నో వెరీ వెల్, విప్రో ప్రైవేట్ లిమిటెడ్. సో విప్రో లిమిటెడ్ వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేసి ఈ సంతూర్. అదేంటి విప్రో అన్నది ఐటీ సర్వీస్ కంపెనీ కదా అనుకుంటే లేదు. విప్రో వాళ్ళ వింగ్స్ని చాలా వాటిల్లో దే స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ అండ్ దే హ్యావ్ ఎక్స్పాండెడ్. సో ఒకసారి మనం బర్డ్ ఐ వ్యూలో చూస్తే యు విల్ గెట్ టు నో విప్రో అనే వాళ్ళు ఐటీ సర్వీసెస్లో ఉన్నారు, ఫినాన్షియల్ సర్వీసెస్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నారు, దాని తర్వాత హెల్త్ కేర్ సెక్టార్ రిలేటెడ్లో ఉన్నారు, దాని తర్వాత టాయిలెటరీ ప్రొడక్ట్స్లో ఉన్నారు, ఎఫ్ఎంజీసీలో కీ ప్లేయర్ అండ్ దేర్ కీ ప్రోడక్ట్ ఈజ్ సంతూర్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. దాని తర్వాత లైటింగ్స్ ఎలక్ట్రికల్స్లో యు నో వెరీ వెల్ రైట్. సో వాళ్ళు చాలా వాటిల్లో ఉన్నారు. బట్ వాళ్ళ మెయిన్ కీ ప్రోడక్ట్ ఎఫ్ఎంజీసీకి వచ్చేసరికి సంతూర్. నౌ కొంచెం ఫార్వర్డ్ చేద్దాం. ఇప్పుడు అసలు 1982లో విప్రో వాళ్ళు లాంచ్ చేశారు. బట్ వాళ్ళు దాన్ని ఎలా పొజిషనింగ్ చేశారు, సంతూర్ అనే బ్రాండ్కి కాంపిటీటర్స్ ఉంటారు కదా అప్పట్లోనే, బట్ దాన్ని దాటుకుని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటి? సో ఫస్ట్ థింగ్, సంతూర్లో ఉన్న మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటి అంటే తెలుసా? సో విప్రో అనే వాళ్ళు సంతూర్ లాంచ్ చేయకముందే కొన్ని బ్రాండ్ సోప్స్ వాళ్ళు లాంచ్ చేశారు. బట్ అవంతా సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? బికాజ్ యు నో వెరీ వెల్, మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ సోప్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి కదా. మీకు ఇంకో విషయం చెప్పాలా, 1980స్లో మన విప్రో అని పేరు ఎన్కార్పొరేట్ చేశారు. బట్ అసలు విప్రో పాత పేరు ఏంటో తెలుసా మీకు? వెస్ట్రన్ ఇండియా వెజిటేబుల్ ప్రొడక్ట్స్. సో అలాంటి పేరుని 1945లో అనుకుంటాను వాళ్ళు స్టార్ట్ చేసింది. 1980కి వచ్చేసరికి విప్రోగా దాన్ని ఎన్కార్పొరేట్ చేశారు. నౌ దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం మనం. కమింగ్ బ్యాక్ టు ది సంతూర్. సో సంతూర్లో మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటి అంటే ది కేమ్ అప్ బ్లెండింగ్ అవర్ ట్రెడిషన్ ఇన్ టు దాట్. మీరు అబ్జర్వ్ చేస్తే టర్మరిక్ అండ్ శాండిల్, ఈ రెండింటి బ్లెండ్తో వచ్చిన ఈ బ్యూటీ ప్రోడక్టే ఈ సంతూర్ అని దే స్టార్టెడ్ మార్కెటింగ్ అండ్ దట్స్ ట్రూ ఆబ్వియస్లీ. సో వేరే బ్రాండ్స్ నుంచి ఇది కొంచెం సపరేట్ అయిపోయింది. ఎందుకు? మీకు ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే బ్రాండ్ పొజిషనింగ్. మార్కెట్లో బ్రాండ్ పొజిషనింగ్ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బ్యూటీ ప్రోడక్ట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్, మెడికల్ హెల్త్ ప్రోడక్ట్స్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, నేను స్నానం చేయడానికి ఏ సోప్ అయితే ఏంటి అంటే ఏదైనా పిక్ చేసుకుంటాను. బట్ కొంతమంది ఉంటారు నాకు ఆ కోకే కావాలి అన్నట్టు, నాకు ఆ సోపే కావాలి, నాకు మెడికల్ సోపే కావాలి, లేదా నాకు హెర్బల్ సోపే కావాలి, నాకు స్కిన్ ఎలర్జీస్ వస్తే నేను హెల్త్ కేర్కి వెళ్తా అని అలా డిఫరెంట్గా ప్రతి ఒక్కరికి అలా చూజీ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడే పొజిషనింగ్ మారిపోతుంది. మీరు కొన్ని బ్రాండ్స్ చెప్తాను, డవ్ తీసుకోండి, లక్స్ తీసుకోండి, రెక్సోనా తీసుకోండి, ఆర్ యు గో విత్ సంతూర్, ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్ రైట్. దాని తర్వాత వచ్చేది హెర్బల్, మార్గో ఆర్ హమామ్ ఆర్ హిమాలయ, ఈ బ్రాండ్ అన్ని కంప్లీట్ హెర్బల్ సైడ్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేది ఏంటి మనకి కొంచెం ఈ ఆయుర్వేదిక్ కూడా దీంట్లోనే తీసుకోండి, లైక్ మెడిమిక్స్ తీసుకోండి దీంట్లో. దాని తర్వాత మన హెల్త్
సెక్టార్స్, ఐ మీన్ హెల్త్ అండ్ మెడికల్ సైడ్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ మనకి మైండ్లో ఇట్లా నోటి నుంచి ఊడిపడేది ఏంట్రా బాబు అంటే డెటాల్. అది అందరికీ వస్తుంది. దాని తర్వాత లైఫ్ బాయ్, రైట్? సో ఇలా వీళ్ళు జైన్స్ ఉన్నారు. నౌ ఇక్కడ పొజిషనింగ్ ఎందుకు మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క డిఫరెంట్ చూజీ బట్టి వాళ్ళు ఈ బ్రాండ్స్కి వెళ్తారు. నౌ బ్యూటీలో ఇన్ని బ్రాండ్స్ ఉన్నా కానీ వీళ్ళు టాప్కి నిలవడానికి కారణం ఏంటో తెలుసా? సంతూర్ది వాళ్ళ యూనిక్ సెన్స్ అండ్ వాళ్ళ ట్రెడిషనల్ టచ్. మిగతా అన్ని బ్రాండ్స్ మైట్ బి మిల్క్ అంటున్నారు, కోకోనట్ ఆయిల్ అంటున్నారు, బట్ వీళ్ళు మాత్రం శాండిల్ ఇంకా టర్మరిక్ అన్నారు. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు టర్మరిక్ అంటే బట్టలు చింపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మనకి ఏదైనా యాంటీసెప్టిక్ అన్నది టర్మరికే. అలా ప్రతిదీ ఒక బ్లెండ్ అయి ఉంటుంది మనకి కదా. సో అదే ఒక కీ అడ్వాంటేజ్ అయింది మన సంతూర్ బ్రాండ్కి. సో అలా మార్కెట్లో రిసెప్షన్ అన్నది బాగా ఎర్లీగా దొరికిన తర్వాత సస్టైన్ అవ్వడానికి మెయిన్ ప్రోడక్ట్ బాగుండాలి కదా. సో అక్కడే మెయిన్ కీ రోల్ వచ్చింది ఏంటి అంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో అప్పట్లో టాప్ కాంపిటీటర్ ఎవర్రా బాబు అంటే లక్స్. సో లక్స్ సోప్స్వి మీరు ఎప్పుడన్నా యాడ్స్ చూసుంటే కొంచెం డిఫరెంట్ వేలో ఉంటాయి, బట్ వీళ్ళు కొంచెం యూనిక్గా దట్ టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు టార్గెట్ చేసి కంప్లీట్ లేడీస్ని టార్గెట్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ ఏ ఫ్యామిలీ సోప్ లాగా వాళ్ళు టార్గెట్ చేయలేదు స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ థింగ్ దే టార్గెటెడ్ యాజ్ కంప్లీట్లీ ఒక లేడీస్కి ఒక యూత్ఫుల్నెస్ ఇవ్వడానికి, ఒక బ్యూటీని ప్రొడ్యూస్ చేయడానికి అన్నట్టు వీళ్ళు కంప్లీట్గా సోప్ని మార్కెటింగ్ చేశారు కదా. మీరు ఆ యాడ్స్ వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్ లో వచ్చేసరికి కంప్లీట్ అండర్ ప్లే చేస్తారు, వేర్ లైక్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఆర్ ఏజ్ చాలా తక్కువ అన్నట్టు ఒక మంచి అండర్ ప్లే చేసి ఎండ్ ఆఫ్ ది డే ఒక సూపర్ స్టార్ తో తిను మమ్మీ అని తెలుసుకుని ఈ సూపర్ స్టార్ లిటరలీ షాక్ అవుతాడు. సో జస్ట్ థింక్, సో కంప్లీట్ అండర్ ప్లే చేసి ఒక ట్విస్ట్ ఇచ్చేలాగా తన ఏజ్ ఇంత బట్ కనిపిస్తుంది ఇంతే, అది దేని వల్ల అంటే ఈ సోప్ వాడడం వల్ల అని కంప్లీట్ పోర్ట్రే ఆ స్టోరీని భలే మనకి కన్వే చేశారు. దాని తర్వాత మీకు ఐడియా ఉంది, పీపుల్ లవ్డ్ ఇట్. అదొక నైస్ మూవ్స్. కొత్త హీరోయిన్ కదండి, యువర్ ట్రైనర్. సో యంగ్, బ్యూటిఫుల్. లుక్ హియర్ మహేష్. మమ్మీ బంగారపు సంతూర్. అదొక ఫ్యామిలీ సోప్ లాగా అయిపోయింది. అబ్బాయిలని లేదు, ప్రతి ఒక్కరు సంతూర్ వాడటం, కొనడం, యూజ్ చేయడం. సో అలానే నేను ఫన్నీగా చెప్పాను, ఈ కన్జ్యూమర్ కోర్టులో లిటరలీ చాలా మంది కోర్టులో కేసు వేశారు. ఎందుకు? నేను 10 years నుంచి 15 years నుంచి వాడుతున్నాను, బట్ నా ఏజ్ అలా బ్యాక్ రావట్లేదు, నా యూత్నెస్ రావట్లేదు అని చాలా మంది కేసు కూడా వేశారు ఫన్నీగా. సో యా, దిస్ కీపింగ్ ఎ సైడ్, నో మెయిన్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వల్లనే, జస్ట్ వాళ్ళ బ్రాండ్ పొజిషనింగ్ వల్ల, జస్ట్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ వల్ల ఆ బ్రాండ్ లెవెల్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది. అలా టాప్లో ఉన్న ఈ లక్స్ని వీళ్ళు క్రాష్ చేసి టాప్ 2కి వెళ్ళారు. అదేంటి టాప్ 1 కాదా అంటారా? కాదు, టాప్ 1లో అసలు ఏ బ్రాండ్ మీరు అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. నేను చెప్పాలి అంటే లైఫ్ బాయ్ అనే బ్రాండ్ లిటరలీ యాజ్ ఆఫ్ టుడే ఇండియాలో టాప్ సోప్ బ్రాండ్స్లో టాప్గా లైఫ్ బాయ్ ఉంది. దాని తర్వాత వచ్చేది మన సంతూర్. బట్ సంతూర్ అన్న పేరేంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన ఆ 2 words నుంచే, టర్మరిక్ ఇంకా శాండిల్వుడ్, అక్కడి నుంచి తీసుకున్న ఈ 2 words అలా సంతూర్గా వాళ్ళు బ్రాండింగ్ చేశారు. దాని తర్వాత ద రెస్ట్ హిస్టరీ. సంతూర్ బ్రాండ్ ఒక్కసారి మన ఫస్ట్ థింగ్, ఇంకోటి నేను మర్చిపోయాను, సంతూర్ అనే బ్రాండ్ వీళ్ళు లాంచ్ చేసినప్పుడు మన రిసెప్షన్ ఎక్కడి నుంచి బాగా వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అండ్ గుజరాత్. సో ఈ 4 states నుంచి ఫస్ట్ బాగా రిసెప్షన్ వచ్చింది. అందుకే మీరు అబ్జర్వ్ చేసిన మన బ్రాండ్ అంబాసిడర్స్ తెలుగులో మన మహేష్ బాబుని తీసుకోండి, కార్తీని తీసుకోండి, వీళ్ళు చేసేవాళ్ళు. దాని తర్వాత నార్త్కి ఎంటర్ అయ్యి అక్కడ స్లోగా ఎక్స్పాండ్ చేసుకుంటూ సైఫ్ అలీ ఖాన్ అక్కడ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సో వన్స్ మన సౌత్ ఇంకా నార్త్లో కంప్లీట్ ఒక పాన్ ఇండియా ఈ సోప్ ఎప్పుడైతే గ్రో అయిందో, ఎప్పుడైతే రిసెప్షన్ వచ్చిందో, దాని తర్వాత మీకు తెలుసు సంతూర్ అనే బ్రాండ్ అక్కడే ఆగలేదు.
they started adapting the new things. They started moving into children side, baby soaps అంటూ అవంటూ. దాని తర్వాత కానీ బర్త్డే పాప ఎక్కడ? ఓయ్ బుల్లి సూపర్ స్టార్, కాస్త ఆలస్యం అయినట్టుంది. మేడం గారికి పార్లర్ అపాయింట్మెంట్ ఉంది కదా. ఇంత చిన్న పాప పార్లర్ కా? అవును, పిల్లల పార్లర్. సంతూర్ బేబీ సోప్ లో ఉన్నాయి, బాదం ఉన్నాయి. బాడీ ఫ్రేగ్రెన్స్కి వెళ్ళారు, పౌడర్కి వెళ్ళారు, దాని తర్వాత క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, అలా ఆల్మోస్ట్ ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్న సైడ్ అంతా కంప్లీట్గా వీళ్ళు మంచిగా ఎక్స్పాండ్ అయితే చేసుకున్నారు వాళ్ళ మార్కెట్ని. ఉన్న నేమ్ సంతూర్ని రీబ్రాండ్ చేయకుండా అదే బ్రాండ్తో కంప్లీట్గా న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేసి రైట్ నౌ టుడే 12% ఇండియాలో మన మార్కెట్ షేర్ని కంప్లీట్ సంతూర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంది. టాప్ 1 వచ్చేసి మీ అందరికీ తెలుసు, మైట్ బి మీలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కూడా, లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ కేస్ స్టడీ కూడా కావాలా? అసలు లైఫ్ బాయ్ టాప్ 1ని అసలు ఎంత మార్కెట్ క్యాప్చర్ చేసుకుంది, అసలు ఆ లైఫ్ బాయ్ బ్రాండ్ ఎవరిది అని తెలుసుకోవాలనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో నేను ఏదన్నా విషయాన్ని దీంట్లో మర్చిపోయి ఉంటే ఈ సంతూర్ బ్రాండ్లో ఇన్వాల్వ్ చేయడం, ప్లీజ్ 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 లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. I want to upgrade myself and I'll update it. And also, if you like this video, you know very well, subscribe. So have a great day. Bye-bye.